Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. బై ద వే ఫ్రెండ్స్, వీడియోని లైక్ లేదా డిస్లైక్ ఇప్పుడే చేసేయండి, తర్వాత చేయడం మర్చిపోతున్నారు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి నథింగ్ గురించి. సో నథింగ్ వాళ్ళు 2 న్యూ ఇయర్ ఫోన్స్ ఇండియాలో లాంచ్ చేశారు, నథింగ్ ఇయర్ అని చెప్పి, నథింగ్ ఇయర్ ఏ అని చెప్పి. ఫనీ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా నథింగ్ కంపెనీ ఇయర్ ఫోన్స్ లాంచ్ చేసింది, నథింగ్ ఇయర్ 2 అని చెప్పి. ఈసారి 3 అంటారు అనుకున్నా, కానీ నథింగ్ ఇయర్ అని చెప్పేసారు సింపుల్ గా. ఏంటో మరి దీంట్లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ప్రీమియం ప్రోడక్ట్ లో అయితే 11mm సెరామిక్ డ్రైవర్స్ వాడారు అండ్ రేట్లు అయితే బీభత్సంగా పెంచేశారు. చెప్పా కదా 2 మోడల్స్ అని చెప్పి. వాళ్ళ టాప్ ఎండ్ మోడల్ నథింగ్ ఇయర్ ప్రైస్ వచ్చేసి 12,000 రూపీస్ అండ్ దాని బ్రదర్ స్మాలర్ మోడల్ వచ్చేసి 8,000 రూపీస్. మనకి ఎక్స్ట్రా బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ 12,000 8,000 అంటే చాలా ప్రీమియం ప్రైజెస్ అవి. లైక్ OnePlus కూడా అంత రేట్లు పెట్టట్లేదు అండ్ ఆల్మోస్ట్ నథింగ్ సామ్సంగ్ ని కంపీట్ చేసే రేంజ్ లో పెడుతుంది ప్రైస్. ప్రోడక్ట్ బాగానే ఉంది కానీ కొంచెం ఓవర్ ప్రైస్ అని చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి వివో వాళ్ళు కూడా ఒక కొత్త ఫోన్ లాంచ్ చేస్తారు ఇండియాలో, వివో T3X అని చెప్పి. ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్స్ వచ్చేసి దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఉంది, 6000 mAh బ్యాటరీ అండ్ పంచ్ హోల్ డిస్ప్లే విత్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. అంత బాగుంది. ఫోన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 13,500 రూపీస్ అండ్ మనకి ఆఫర్స్ తో కలుపుకొని 12,500 రూపీస్ కి బేస్ వేరియంట్ వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో గుడ్ వాల్యూ ఫర్ మనీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. దీంట్లో మనకి కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి, 50 MP ప్రైమరీ కెమెరా అండ్ 8 MP సెల్ఫీ కెమెరా. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళు 2 న్యూ పెన్ డ్రైవ్స్ లాంచ్ చేశారు ఇంటర్నేషనలీ. సో ఒకటి వచ్చేసి సామ్సంగ్ బార్ ప్లస్, అది చిన్నగా ఉంది ఇలా. ఇంకోటి వచ్చేసి సామ్సంగ్ ఫిట్ ప్లస్. ఈ రెండు కూడా USB 3.2 ని సపోర్ట్ చేస్తాయి. సో USB 3.2 లో మనకి 400 Mbps రీడ్ స్పీడ్స్ అండ్ 110 Mbps రైట్ స్పీడ్స్ ఉంటాయి. సో మీ దగ్గర లేటెస్ట్ మ్యాక్ బుక్స్ కానీ లేటెస్ట్ ల్యాప్టాప్స్ విత్ USB 3.2 ఉంది అండ్ మీకు ట్రాన్స్ఫర్ స్పీడ్ ఎక్కువ కావాలనుకుంటే ఈ పెన్ డ్రైవ్స్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ పెన్ డ్రైవ్స్ లో మాక్సిమం కెపాసిటీ వచ్చేసి 512 GB. వాట్సాప్ వాళ్ళు కొత్త ఫీచర్స్ తీసుకొచ్చేసారు మళ్ళీ. సో ఇప్పుడు ఏంటంటే చాట్ ఫిల్టర్స్ తీసుకొచ్చారు. మనకి నార్మల్గా ఏంటంటే అన్ని చాట్స్ ఒకటే పేజ్లో పడేస్తారు కదా, ఇప్పుడు అదేంటంటే దానికి కూడా ఫిల్టర్స్ పెట్టారు. ఒకటి వచ్చేసి ఆల్, నెక్స్ట్ అన్రీడ్ అండ్ గ్రూప్స్. ఆల్ ఏంటంటే అన్ని చాట్స్ కనిపిస్తాయి, అన్రీడ్లో ఏంటంటే మనం రీడ్ చేయని చాట్స్ మాత్రమే కనిపిస్తాయి అండ్ గ్రూప్స్ డెడికేటెడ్ పేజ్ ఉంది దానికి. సో మీ చాట్ హిస్టరీలో ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ గ్రూప్స్ లో కనిపిస్తాయి. ఇది మాత్రమే కాదు, ఇంకొక ఫీచర్ కూడా ఉంది. వాట్సాప్ కాల్లో ఫేవరెట్ కాంటాక్ట్స్ అనే ఫీచర్ తీసుకురాబోతుంది. సో దట్ మీరు ఎవరికైనా వాట్సాప్ కాల్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్లీ మీ ఫేవరెట్ కాంటాక్ట్స్ అన్ని అక్కడ కనిపిస్తాయి. ఇది కూడా వెరీ బేసిక్ ఫీచర్ అని చెప్తాను, మన ఫోన్ డైలర్లో ఎప్పటి నుంచో ఉంది. సో వాట్సాప్ కూడా ఎప్పుడో పెడితే బాగుండేది. మన HMD గ్లోబల్ కంపెనీ ఉంది కదా, మన నోకియా వాళ్ళ పేరెంట్ కంపెనీ, ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది, ద బోరింగ్ ఫోన్ అని చెప్పి. సో దీని మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది ఒక డమ్ ఫోన్ బేసికలీ. మన పాత నోకియా ఫోన్స్ లానే ఉంటుంది, డ్యూయల్ స్క్రీన్స్ తోని, బయట ఒక స్క్రీన్ లోపల ఒక స్క్రీన్, ట్రాన్స్పరెంట్ షెల్. బేసికలీ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎక్కువ రేట్కి పాత ఫోన్లు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. దీంట్లో 4G సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ ఉంది, 128 MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఫోన్ అయితే చూడడానికి ఇలా ఉంది. ట్రాన్స్పరెంట్ కేస్ అంటున్నారు, నాకు తెలిసి ఇది రీసైకిల్డ్ ప్లాస్టిక్, అలా విచిత్రమైన పేర్లు చెప్పి అమ్మస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి AMD కంపెనీ AI PCs కోసం అని చెప్పి కొన్ని బ్రాండ్ న్యూ ప్రాసెసర్స్ అయితే అనౌన్స్ చేసింది. అవి వచ్చేసి AMD Ryzen Pro 8040 ఆ సిరీస్ ప్రాసెసర్ అనుకుంటా. ఇంకోటి వచ్చేసి AMD Ryzen Pro 8000 సిరీస్ ప్రాసెసర్స్. ఇవన్నీ హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్స్, AI రిలేటెడ్ అప్లికేషన్స్ రన్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మనం AI అంటే ChatGPT చూసాం, జెమినై చూసాం, మైక్రోసాఫ్ట్ వాళ్ళ Copilot చూసాం. వీటిలో ఏంటంటే మనం క్వశ్చన్స్ అడిగితే అది టెక్స్ట్లో ఆన్సర్ ఇస్తుంది. మిడ్ జర్నీ చూసాం, దాంట్లో ఏంటంటే మనం టెక్స్ట్ ఇస్తే అది పోర్ట్రేట్స్, ఫొటోస్ అన్ని క్రియేట్ చేస్తుంది. అండ్ టెక్స్ట్ ఇస్తే వీడియో జనరేట్ చేయడం కూడా చూసాము. అండ్ ఇప్పుడు ఫైనలీ Tencent వాళ్ళు ఒక కొత్త AI మోడల్ తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే ఒక ఫోటో ఇస్తే దాన్ని 3D మోడల్ ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ ఫోటో ఇస్తే దాన్ని 360 degrees వ్యూ కూడా ఇస్తుంది. అండ్ దాన్ని టెస్ట్ చేసినప్పుడు జస్ట్ 10 secondsలోనే శాంపుల్ ఇస్తుంది. ఆబ్వియస్లీ పర్ఫెక్ట్గా లేదు, దానిలో క్వాలిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయి, బట్ స్టిల్ 10 secondsలో మీకు ఒక 3D మోడల్ అయితే క్రియేట్ చేయగలుగుతుంది. సో ఇది ఒక న్యూ డైరెక్షన్ ఫర్ యూజింగ్ AI. గూగుల్ వాళ్ళు Android 15లో కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నారు. అదేంటంటే మన ఫోన్స్ అన్నిట్లో కూడా మెమరీ ఉంటుంది, మెమరీ స్టిక్స్ లేదా మెమరీ చిప్స్ ఉంటాయి. లైక్ మీరు ఫోన్స్లో యూస్ ఉంటారు 64 GB స్టోరేజ్, 32 GB స్టోరేజ్, 128 GB స్టోరేజ్ అని. ఈ స్టోరేజ్ అంతా కూడా మెమరీ చిప్స్లో ఉంటాయి. అండ్ ఈ ఫోన్ వాడుతున్న కొద్దీ ఆ చిప్ లైఫ్ టైం అనేది ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ Android 15 అప్డేట్లో ఆ చిప్ లైఫ్ టైం ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ Android 14 ఒక అప్డేట్లో బ్యాటరీ హెల్త్ కూడా చెక్ చేసుకునేటట్టు అప్డేట్ ఇచ్చింది గూగుల్. సేమ్ మనకి ఇప్పుడు ఐఫోన్స్ లో బ్యాటరీ హెల్త్ చూసుకోవచ్చు కదా, సేమ్ అలాగే బ్యాటరీ హెల్త్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కూడా చూసుకోవచ్చు. సో ఆ ఫీచర్ ఇచ్చి మళ్ళీ తీసేసింది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ లేకపోతే 2 years తర్వాత అన్ని ఫోన్స్ లో బ్యాటరీ స్టేటస్ అండ్ మెమరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ డ్రైవ్కి డార్క్ మోడ్ వచ్చింది. సో మీలో ఎవరైనా గూగుల్ డ్రైవ్ యూజ్ చేస్తున్నట్టయితే డార్క్ మోడ్ ట్రై చేయండి.
పాత టెక్ న్యూస్ వీడియోస్లో యూట్యూబ్ ఏఐ చాట్ అనే ఫీచర్ గురించి మాట్లాడాను. దాంట్లో ఏంటంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక ఏఐ చాట్ బాట్తో మాట్లాడొచ్చు, లైక్ ఆ స్పెసిఫిక్ వీడియో గురించి మాట్లాడొచ్చు, లైక్ ఆ వీడియో సమ్మరీ అడగొచ్చు, ఆ వీడియోలో చూపించిన వాటి గురించి అడగొచ్చు. సో ఈ పర్టికులర్ ఫీచర్ యూఎస్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో ఒకవేళ మీరు యూఎస్లో ఉంటే, యూట్యూబ్ ప్రీమియం అకౌంట్ ఉంటే ఈ ఫీచర్ని ట్రై చేయొచ్చు. ఇంకొన్ని మంత్స్లో ఈ ఫీచర్ ఇండియా కూడా రావచ్చు. ఇవి దాని రిలేటెడ్ స్క్రీన్ షాట్స్, అండ్ స్క్రీన్ షాట్స్ ప్రకారం అయితే బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక అప్కమింగ్ ఫోన్స్ కొని చూద్దాం. రియల్మీ నార్జో 70X 5G ఫోన్ ఏప్రిల్ 24th లాంచ్ అవబోతుంది. ఇది వచ్చేసి రియల్మీ P1 ఫోన్ ది స్కిమ్ డౌన్ వర్జన్, బేసికలీ రెడ్యూస్డ్ వర్జన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రాబ్లీ Dimensity 7050 ప్రాసెసర్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ అకార్డింగ్ టు రూమర్స్ ఇది 12,000 ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. 12,000 ప్రైస్ సెగ్మెంట్ లో వెరీ గుడ్ ఆప్షన్. అలాగే రియల్మీ C65 అనే ఫోన్ కూడా లాంచ్ అవబోతుంది త్వరలో. ఈ 24th కన్నా లాంచ్ అవ్వచ్చు, లేకపోతే ఈ మంత్ ఎండింగ్ కన్నా లాంచ్ అవ్వచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి కొత్తగా లాంచ్ అయిన Dimensity 6300 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి అరౌండ్ 10,000 ఉండే ఛాన్స్ ఉంది. అరౌండ్ 10,000. ఇది కూడా ఒక మంచి ఫోనే. లాంచ్ అయినప్పుడు బాగుందా లేదో చెప్దాం. ఫోన్ లాంచ్ అయినప్పుడు బాగుందా బాగాలేదో చెప్తాను. రెడ్మీ వాళ్ళు కూడా రెడ్మీ బడ్స్ 5A అనే ప్రోడక్ట్ ని లాంచ్ చేయబోతున్నారు ఏప్రిల్ 23rd. సో రెడ్మీ బడ్స్ 5 ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. దాని ప్రైస్ వచ్చేసి 3,000 రూపీస్. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి రఫ్లీ అరౌండ్ 2,000 రూపీస్ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వివో వాళ్ళు కూడా కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నారు ఆన్ May 2nd. ఫోన్ పేరు వచ్చేసి వివో V30e. అండ్ దీంట్లో వచ్చేసి మనకి కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఇస్తున్నారు. మెయిన్ ఈ ఫోన్ ఏంటంటే లుక్స్ చాలా బాగున్నాయి, డిస్ప్లే బాగుంది, అండ్ కెమెరాస్ కూడా బాగుంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు. ఫైనలీ OnePlus వాళ్ళు కూడా ఒక కొత్త టాబ్లెట్ లాంచ్ చేసే ఛాన్స్ ఉందంట, OnePlus Pad 2 అని చెప్పి, విత్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్. ఇప్పుడు అప్పట్లో ఏం కాదు, మోస్ట్ ప్రాబబ్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటున్నారు. సో ప్రాబబ్లీ ఎండ్ ఆఫ్ ద ఇయర్లో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. సో మీలో ఎవరైనా హై పర్ఫార్మెన్స్ టాబ్లెట్ కోసం చూస్తున్నట్టయితే OnePlus Pad 2ని కన్సిడర్ చేయొచ్చు. కొన్ని మంత్స్ అవుతే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ కొట్టండి. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.